హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే పప్పు చేస్తున్నాను. బ్యాళ్ళు అయితే ముందుగా ఇలా నానబెట్టి పెట్టేసుకోవాలి. స్టోర్ బ్యాళ్ళు కాబట్టి, నార్మల్ బ్యాళ్ళు అయితే అవసరం లేదు. స్టోర్ బ్యాళ్ళు కాబట్టి ఉడకవు, అందుకని ఒక 5 మినిట్స్ అలా నానబెట్టి పెట్టుకోవాలి బ్యాళ్ళు. తర్వాత ఇలా చిన్నగా కట్ చేసుకున్న పెట్టుకున్న పచ్చిమిర్చి, టమాటో, తెల్లగడ్డ, అవును ఎర్రగడ్డ మర్చిపోయినాను వేయాలి. ఎర్రగడ్డ కూడా వేస్తాను ఇప్పుడే. ఇలా అన్నీ వేసేసుకోవాలి. నెక్స్ట్ ఆకుకూర పప్పు వేస్తున్నాను ఈరోజు, అందుకని అంత వాటర్లో నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఆకుకూర పప్పు ఇలా ఆకుకూర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని వాష్ చేసి నీట్గా పప్పులో అయితే వేసేసుకోవాలి. నేను అన్నీ ఒకటేసారి వేసేసుకుంటాను పప్పులో. ఇంకా ఒక 3-5 విజిల్స్ వచ్చిన తర్వాత మొత్తం ఆఫ్ చేసేయడమే. ఆఫ్ చేసి ఇంకా ఎన్నిపి తర్వాత పెట్టేసుకోవడమే, అంతే. ఆకుకూర పప్పు అనేది రెడీ అయిపోతుంది. మీలో ఎంతమందికి ఇష్టమో ఆకుకూర పప్పు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉంది ఏంటి అని కామెంట్ చేయండి. రిపీటెడ్గా నా వీడియోస్, నా లైవ్ మొత్తం ఖాళీగా ఉన్నప్పుడు చూస్తూ ఉండండి. మీ సపోర్ట్ అనేది మాకు కావాలి. మీరు ఇచ్చే ఒక లైక్తో, ఒక సపోర్ట్తో మా ఛానల్ అనేది ముందుకు వెళ్తుంది. అది గుర్తు పెట్టుకోండి, ఓకేనా? ఎలా ఉన్నాయి ఏంటి అని వీడియో చూసిన తర్వాత చిన్న కామెంట్ అయితే ఇవ్వడం అయితే మర్చిపోవద్దండి. ఇలా అన్ని వెజిటేబుల్స్ అన్నీ వేసేసిన తర్వాత ఇంకా కొంచెం పసుపు వేసేసుకోవాలి. పసుపు ప్యాకెట్ నిన్ననే తెచ్చినాను సరుకులు, అందుకే ప్యాకెట్ ఓపెన్ చేస్తున్నా. పసుపు చిటికెడు అలా వేసేసుకోవాలన్నమాట. ఇంకా ఒక పక్కన అయితే రైస్ పెట్టేశాను, ఇంకా వన్ సైడ్ అయితే పప్పుకైతే పెడుతున్నాను, అంతే అండి. అలా పప్పుకైతే పెట్టేసేయాలి. ఇంకా ఒక 3 విజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేయడమే. అప్పుడు పప్పు అనేది మనకి రెడీ అయిపోతుంది. బాయ్ బాయ్.